ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంచలనాత్మకమైనటువంటి నిజాలు ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా బయటపడ్డాయి. తాజాగా తెలంగాణలో ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసు విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. గత ప్రభుత్వ సమయంలో తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న 18 మంది న్యాయమూర్తుల వివరాలు ఈ కేసుకు సంబంధించిన నిందితుడి కంప్యూటర్లో ఉన్నాయని తేలింది. అందులో 5 మహిళా న్యాయమూర్తుల సమాచారం ఉంది. ఫోన్ల అక్రమ ట్యాపింగ్ మీద తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ నేతృత్వంలో బృందం మీద కేసు నమోదైన విషయం తెలిసిందే. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లని వాళ్ళు అధికారంగా వినియోగిస్తున్న కంప్యూటర్లను విశ్లేషించడానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపారు. మూడో నిందితుడైనటువంటి భుజంగరావు కంప్యూటర్ హార్డ్ డిస్క్కి సంబంధించి పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందింది. ఆ కంప్యూటర్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నియోజకవర్గ స్థాయి నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, పలువురు న్యాయమూర్తుల ప్రొఫైళ్లు ఉన్నాయి. ఈ మధ్య పదవి విరమణ చేసినటువంటి 3 ప్రొఫైళ్లతో సహా మొత్తం 18 మంది న్యాయమూర్తుల వివరాలు లభించాయి. అందులో పదోన్నతి మీద సుప్రీంకోర్టుకు వెళ్ళి న్యాయమూర్తి సమాచారం ఉంది. తెలంగాణ హైకోర్టు నుంచి ఇతర హైకోర్టులకు బదిలీ అయిన మరో 3 వివరాలు ఉన్నాయి. హైకోర్టు న్యాయమూర్తులకు పరిమితం కాకుండా అవినీతి నిరోధక చట్టం కింద ఏర్పడే నాంపల్లి ఏసీబీ కోర్టులో కీలక జడ్జి ప్రొఫైల్ కూడా లభించింది. ఈ ప్రొఫైళ్లలో వారి ఫోటోలు, పుట్టు పూర్వోత్తరాలు, విద్యాభ్యాసం, ఉద్యోగ ప్రస్థానం, కుటుంబ సభ్యులు లాంటి అన్ని వివరాలు ఉన్నట్టు తేలింది. ఎఫ్ఎస్ఎల్ నివేదికలోని పూర్తి వివరాలు బహిర్గతమైతే మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందులో అవి ఉంటే తప్పలేదు, ఎందుకంటే ప్రొఫైల్స్ పేపర్లో, టీవీల్లో వేస్తుంటారు, అవి ఉంటాయి. కానీ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారని తేలిందా లేదా అది తేలాల్సినటువంటి అంశం.